ఏపీ సర్కారు చేపట్టనున్న 4 ఇంట్రాలింక్లను ఒప్పుకునేది లేదని ఎన్‌డబ్ల్యూడీఏకు తేల్చి చెప్పింది తెలంగాణ. ఆ ఇంట్రాలింకులన్నీ గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధమని తేల్చి చెప్పింది. జీసీ లింకులో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని కోరింది. కృష్ణా బేసిన్లో 2 రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ నిర్మించాలనుకుంటున్న మరో 4 ఇంట్రాలింక్ ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను ఇంట్రాలింక్ కింద చేపట్టేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ కాన్సెప్ట్ నోట్స్ సబ్మిట్ చేసిందని తెలిపింది. ఆ ప్రాజెక్టులన్నీ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులు విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అయినా పరిగణలోకి తీసుకుని డిపిఆర్లు ఇవ్వాలని ఎలా అడిగారని ప్రశ్నించింది. ఇలాంటి ప్రాజెక్టులను సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోలేదని, కొన్ని ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో 2021లో కేంద్రం గెజెట్ నోటిఫికేషన్లు చేర్చిందని గుర్తు చేసింది. ఈ ఇంట్రాలింక్ ప్రాజెక్టులు కేంద్రం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ లో భాగంగా తీసుకున్న ఏ లింకుల్లోనూ భాగం కాదని రాష్ట్రం తెలిపింది. ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులపై సిడబ్ల్యూసి అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, పోలవరం బనకచెర్ల రింగ్ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలపైన అన్ని ఏజెన్సీలు అభ్యంతరం తెలిపాయని, అది గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని చెప్పాయని గుర్తు చేసింది. జలసౌధలో గోదావరి కావేరీ లింక్ పై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆరో కన్సల్టేషన్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రత్యక్షంగా హాజరు కాగా ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు వర్చువల్ గా పాల్గొన్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్ దూరంగా ఉన్నాయి. మీటింగ్ కు తెలంగాణ తరపున ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, ఇంటర్ స్టేట్ ఎస్ఈ విజయ్ కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ హాజరయ్యారు. రాహుల్ బొజ్జా తెలంగాణ వాదనలను బలంగా వినిపించారు. గోదావరి కావేరీ లింక్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఎన్‌డబ్ల్యూడీఏకి చెప్పారు. అయితే పలు షరతులను పెట్టారు. గోదావరి కావేరీ లింక్ లో భాగంగా తరలించి 148 టీఎంసీ జలాల్లో సగం వాటా ఇవ్వాలని రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. జీసీ లింక్ ను తెలంగాణ భూభాగం నుంచే చేపడుతున్న కేవలం 45 టీఎంసీలే కేటాయించారని తెలిపారు. కాబట్టి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని సగం వాటా ఇవ్వాలని కోరారు. అయితే రాష్ట్ర విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ తిరస్కరించింది. సగం వాటా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్ చేపడితే పలు షరతులతో చేపట్టాలని రాహుల్ బొజ్జా ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ కి సూచించారు. మొదట తమకు గోదావరిలో కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాలన్నారు. 148 టీఎంసీల తరలింపునకు ఛత్తీస్గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. జీసీ లింక్ తో దేవాదుల లిఫ్ట్ లో 38.16 టీఎంసీలు, సమ్మక్క సాగర్ లో 46.96 టీఎంసీలు, సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులో 67.05 టీఎంసీలు కలిపి 152.17 టీఎంసీల నీటి వినియోగానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలని రాహుల్ బొజ్జా కోరారు. వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా చూడాలని, అందుకు అనుగుణంగా గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్ షెడ్యూల్ పై సిమ్యులేషన్ స్టడీస్ చేయాలని కోరారు. రాష్ట్రానికి జీసీ లింక్ లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి వాడుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణ కోటా కింద ఇచ్చే నీళ్లను శ్రీరామ్ సాగర్ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు వాడుకోవాలన్న రూల్స్ ని ఎన్‌డబ్ల్యూడీఏ పెట్టడంతో రాష్ట్ర సర్కార్ అందుకు అంగీకరించలేదు. ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా తమకు స్వేచ్ఛనివ్వాలని రాహుల్ బొజ్జా కోరారు. జీసీ లింక్ లో భాగంగా కృష్ణా బేసిన్ లో అవసరం ఉన్న చోట 2 రిజర్వాయర్లను కట్టివ్వాలని, ఆయా రిజర్వాయర్లకు నీటి తరలింపు వ్యవస్థను నిర్మించాలని కోరారు రాహుల్ బొజ్జా. జీసీ లింక్ లో భాగంగా సాగర్ కు నీటిని తరలించే కన్వేయర్ సిస్టమ్ లో చాలా వరకు వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ ముంపును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
తరలించే నీటిని నేరుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి తీసుకువెళ్లొద్దని, సాగర్ టైల్ ప్యాడ్ కు తరలించి అక్కడి నుంచి తీసుకువెళ్లాలని సూచించారు. సాగర్ లోకి నీటిని తరలిస్తున్నందున అక్కడ రీప్లేస్మెంట్ కి బదులుగా కర్ణాటకకు ఆల్మట్టిలో అదనంగా 16 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దానివల్ల తెలంగాణకు గేట్వే ప్రాజెక్ట్ అయిన జూరాలకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. సాగర్ నుంచి రీప్లేస్మెంట్ అన్నారే తప్ప ఎలా అనే వివరాలను మాత్రం చెప్పలేదన్నారు. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించాలన్నారు. అన్ని రాష్ట్రాలు సమ్మతించాకనే మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ ముందుకు వెళ్లాలన్నారు. గోదావరి కావేరీ లింక్ లో తరలిస్తున్న నీళ్లు గోదావరి జలాలు కాదని ఎన్డబ్ల్యూడీఏ చైర్మన్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా హిమాలయ పర్వతాల్లోని నదుల నీటిని ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. అయితే ఫేజ్ 1లో ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ నిర్మించి గోదావరి నీళ్లను తీసుకువెళ్తామని, భవిష్యత్తులో ఇంటర్ లింకింగ్ ద్వారా హిమాలయ జలాలను ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛత్తీస్గఢ్ నీళ్లను ముట్టుకోబోమన్నారు. అయితే బోధ్ఘాట్ ప్రాజెక్టును నిర్మించేందుకు కనీసం 15 ఏళ్లైనా పడుతుందని, అప్పటి వరకు జీసీ లింక్ లో తాత్కాలికంగా మాత్రమే ఛత్తీస్గఢ్ నీటిని వాడుకుంటామని తెలిపారు. ఛత్తీస్గఢ్ బోధ్ఘాట్ ప్రాజెక్టుని పూర్తి చేస్తే జీసీ లింక్ ను మూసేస్తామన్నారు. అప్పుడు హిమాలయాల నుంచి నీటిని ఇచ్చంపల్లి వరకు తరలిస్తామని తెలిపారు. గోదావరిలో ఒక్క చుక్క కూడా వాడుకోబోమన్నారు. అన్ని రాష్ట్రాలు పెద్ద మనసు చేసుకుని ప్రస్తుతానికి జీసీ లింక్ కు సమ్మతం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ వినియోగించుకొని నీటిపై అభ్యంతరాలు ఉన్నాయని, వాడుకొని ఆ వాటా నీటిపై ఆ రాష్ట్రం ఇంకా అంగీకారం తెలపలేదని ఏపీ తెలిపింది. 2023లో సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్తే తమ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని వాదించింది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీని నిర్మించినా పోలవరం నుంచే గోదావరి కావేరీ లింక్ ని చేపట్టాలని తెలిపింది. వాస్తవానికి సాగర్ సోమశిల ప్రాజెక్టులో క్యారీ ఓవర్ స్టోరేజీ ఉందని, ఆ వాటాలు తేల్చాలని తెలిపింది. కృష్ణా బేసిన్ లోకి నీటిని తీసుకువస్తారు కాబట్టి ఇతర రాష్ట్రాలు వాటా అడిగే అవకాశం ఉందని చెప్పింది. కాబట్టి అక్కడి నుంచి నీటి తరలింపు అంత సులువు కాదని వాదించింది. తుంగభద్ర బేసిన్లోని కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని, ఇటు నీటి లభ్యతపైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. జీసీ లింక్ పై ఛత్తీస్గఢ్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రం వాడుకొని నీళ్ల ఆధారంగానే లింక్ చేపడుతున్నందున నీటి వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. తమకు 301 టీఎంసీల వాటా ఉందని, అందులో ఇప్పటికే 164 టీఎంసీల వినియోగం ఉందని, మిగిలింది 137 టీఎంసీలని తెలిపింది. అందులోనూ 100 టీఎంసీలలో బోధ్ఘాట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు నీటి లభ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించింది. అలాగే పరివాహక ప్రాంతం ఆధారంగా తమకు 45 టీఎంసీల నీళ్లివ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కనీసం 40 టీఎంసీలైనా కేటాయించాలని కోరింది. గోదావరి అత్యధిక భాగం మహారాష్ట్రలోనే ప్రవహిస్తుందని, 45% పరివాహక ప్రాంతం ఇక్కడే ఉందని చెప్పింది. అలాంటి తమకి ఒక్క చుక్క కూడా నీళ్లివ్వకుండా బయట కూర్చోబెట్టారంది. జీసీ లింక్ లో నీళ్లు ఇవ్వకపోయినా తమకు కొన్ని ఎంట్రా లింక్స్ ఉన్నాయని, వాటిని జీసీ లింక్ లో భాగంగా నిర్మించి ఇవ్వాలని ఛత్తీస్గఢ్ డిమాండ్ చేసింది.